వెంకటేష్ గారు సార్ ఇక్కడ సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు, అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చేలా ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా అదే బనీన్ కనిపించేలా అవి తొళ్ళ కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడ పెట్టేసింది, నడుము పట్టి ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏంటి అసలు ఇలాగా? No, actually, ఇలాంటి సినిమాల్లో actually we should be so sporting enough to make the characterization very simple and casual so that the audience also will feel for it. So ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ముందే అనిల్కి చెప్పాను, you just do whatever you want because you'll have to be very lovable. ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి. ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై వి డిజైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్. అంతే కదా అనిల్? అంటే సంక్రాంతికి వస్తున్నామని కాదు సార్, చాలా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు కానీ, లేకపోతే చింతకల రవిలో కూడా వాష్రూమ్ లో రే టిష్యూ పెద్ద ఇష్టం. సో ఇలాంటి కామెడీ సో నువ్వు గుర్తు చేస్తున్నావు కూడా ఏదో అక్కడక్కడ ఏదో చేశాను. నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్. దాని ముందే ఉందా? అవును సార్, నువ్వు నాకు నచ్చావు చింతకల రవిలో ప్రేమించుకుందారా నుంచి కూడా చేశారు ఆయన. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేమించుకుందారాలో కల్పన రాయ్ సీన్ ఉంటది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఏదో ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి. ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్, హీ మేక్ ఇట్ లైక్ సింపుల్. అనిల్ గారు రీసెంట్ గా 10 years కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ దశాబ్దంలో చేసింది 8 సినిమాలైనా శతాబ్దం గుర్తుండేలా చేశారు. ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బీన్స్ గారు హలో 2022లో ధమాకా చూసాం, ఒక ధమాకా పేల్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత మధ్యలో మ్యాడ్ వచ్చింది, ట్విల్లీస్ గారు వచ్చింది. కానీ ఇంత హిట్స్ వచ్చినా సరే మీరు ప్రమోషన్స్ లో చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలోనే ప్రమోషన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఈ ఎనర్జీ కారణం ఏంటి? అలానే ఏం లేదు సార్. అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా పని ఒప్పుకుంటే నాకు నిద్ర రాదు, ఎక్కడో తెలియని భయం ఉంటుంది. బాగా చెయ్యాలి, మనం చాలా బిగ్ అంటే పెద్ద బాధ్యత కదా. సో మనం కనబడడం కంటే కూడా మన పని కనిపిస్తే బాగుంటుంది, అండ్ మనం కనబడడం కంటే మన పాట వినబడితే బాగుంటుందని. అండ్ ఫస్ట్ టైం ఎంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచనలోనే ఉంటాను. సో కనబడకపోవడానికి కారణాలు ఏం లేవు, పాట కనిపిస్తే చాలనుకుంటాను. సో దట్స్ అంతే. ఆల్ ది బెస్ట్. అనిల్ గారు ఒక్క క్వశ్చన్ అండి. సో 2 రోజుల నుంచి ఐటీ రైట్స్ అని జరిగేది పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్, దీన్ని నమ్మొద్దు అంటారు. సో మీరు 230 చేశారు కదా 9 days లో. సో మీది ఎంతవరకు 100%? అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నంబర్ ఇచ్చాం. మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏముంది, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేశారు. బట్ ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీఆర్ షోకేసింగ్ ఇట్. ఎస్, దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అని. అంతే. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు. హాయ్ వెంకటేష్ గారు. మూర్తి గారు. వెంకటేష్ గారు, నేను క్యాజువల్ ఇక్కడ కూర్చుంటాను రండి, లేకపోతే రావట్లేదు. ఇప్పుడు చెప్పండి సార్.